పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల బెడ్ల కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. అదనపు బెడ్లు వేసేందుకు స్థలం లేకపోవడంతో ఒకే బెడ్పై 2 పేషెంట్లను ఉంచుతున్న పరిస్థితి ఏర్పడింది. ఐటీడీఏ వారు అందజేసిన 80 బెడ్లను 100 పడకల కొత్త హాస్పిటల్ నిర్మాణ దశలో ఉన్నందున వినియోగించలేకపోతున్నామంటూ సిబ్బంది చెప్పారు. అయితే ప్రస్తుతం వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా స్థానికులు విష జ్వరాల బారిన పడుతున్నారని చెప్పారు హాస్పిటల్ సూపరింటెండెంట్ రత్నకుమారి. సాలూరు ఏరియా హాస్పిటల్లో అప్గ్రేడ్ అయింది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ నుంచి. సో ఏరియా హాస్పిటల్కి కావాల్సిన స్ట్రక్చర్లో ఎంతమంది డాక్టర్స్ ఉండాలి, ఏ ల్యాబ్ ఎక్విప్మెంట్ ఉండాలి అండ్ ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది కంప్లీట్గా మనకి సప్లై అయితే జరిగింది. కానీ ఇదేంటంటే మనకి ఏరియా హాస్పిటల్ అయింది కానీ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్లో ఉంది. పేషెంట్స్ స్పెషాలిటీ డాక్టర్ ఉన్నప్పుడు మనకు ఆ ట్రీట్మెంట్ కావాలని వస్తారు ఇక్కడికి. లేదు మనకు ఐపీ చేయవలసి వచ్చినప్పుడు మనకి బెడ్స్ అందుబాటులో లేవు అంటే డాక్టర్ ఉన్నారు కాబట్టి మేము ఇక్కడే వైద్యం తీసుకుంటాము అంటారు. లోకల్గా డాక్టర్ ఉన్నప్పుడు మేము పై సెంటర్కి వెళ్ళము, ఇక్కడే వైద్యం తీసుకుంటాము, కావాలంటే మేము అడ్జస్ట్ అయిపోతామని అంటున్నారు.